రిషికొండలో ఆల్రెడీ ఒక భవనం ఉన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి కొత్త భవనాలు మరింతగా ప్రభుత్వ అవసరాల కోసం అని చెప్పి కడితే రిషికొండను బోడికొండ చేస్తున్నారు, విశాఖలో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు అని అప్పుడు టీడీపీ జనసేన రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మీడియా చేసిన అబ్బో అసలు హల్చల్. అసలు ఇప్పటికీ రాష్ట్రం అండ్ విశాఖ ప్రజలు కూడా మర్చిపోలేరేమో. సీన్ కట్ చేసే వీళ్ళు అంతకుమించి బోడికొండలు పెరుగుతూ ఉన్నారు. డేటా సెంటర్ పేరుతో అని, రిసార్ట్స్ పేరుతో అని, టూరిజం పేరుతో అని, వరాహ నరసింహస్వామి కొలువైన పవిత్ర సింహాచలం, ముడసర్లోవ కొండలతో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ కోసం పావురాల కొండలు గనక మొత్తం కొట్టేసి బోడిగుండ్లు చేసేస్తూ ఉన్నారు. వాస్తవానికి విశాఖ రక్షణ కవచాలుగా ఉన్న కొండలను విధ్వంసం చేసేస్తున్నారు అని తాజా మాజీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆయన కూడా తాజాగా ట్విట్టర్లో కూడా పెట్టారు. జగన్ ప్రభుత్వ అవసరాల కోసం రిషికొండలో ఒక బిల్డింగ్ కడితే మనమే నానాయాగి చేశాం, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు నానాయాగి చేశారు విశాఖ పర్యావరణ ధ్వంసం అని. మరి ఇప్పుడు జగన్ చేసిన దాన్ని అంతగానం తిట్టి ఇప్పుడు అంతకు ఎన్ని టైమ్స్ వీళ్ళు బోడిగుండ్లు చేసేస్తున్నారు. మరి ఇప్పుడు మౌనంగా ఉంటారా? ఇదేంటిది? జగన్ చేస్తే ఏమో విధ్వంసం అవుతుంది, వీళ్ళు చేస్తే ఏమో అభివృద్ధి అవుతుందా? జగన్ చేస్తే ఏమో పర్యావరణానికి పెనుముప్పు అయింది, అంతకి ఎన్నో టైమ్స్ వీళ్ళు చేస్తే మాత్రం అది లోక కళ్యాణం కోసం అవుతుందా? జగన్ చేసినప్పుడు తీవ్రంగా విమర్శించి ఇప్పుడేమో వీళ్ళ పర్యావరణ ధ్వంసాన్ని ప్రశ్నిస్తుంటే మాత్రం అభివృద్ధి నిరోధకులు అంటారు. ఇదేమి వైచిత్రి అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. ఈ తవ్వకాలను తక్షణం ఆపేయాలని, ఈ విధ్వంసాన్ని తక్షణం ఆపేయాలని నగర ప్రజలందరూ దీనికోసం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమానికి సిద్ధపడాలి అని చెప్పి కానీ ఆయన పిలిపించారు. అండ్ విశాఖకు సంబంధించిన కూటమి పార్టీల నేతలు కూడా లోన వాళ్ళ ఆఫ్ ది రికార్డ్ చాలా తీవ్ర అసహనంగానే ఉన్నారు. జగన్ చేసినప్పుడు మనం అన్నీ అన్నాం, ఇప్పుడేమో నోరు మూసుకొని ఉంటే ప్రజలు గమనించరా? మన రాజకీయ పుట్టి మునిగితే ఏంటి పరిస్థితి? ఎంతైనా విశాఖపట్నం మనకే మద్దతుగా ఉంది కదా. ప్రతిసారి జగన్ హయాంలో కూడా మొత్తం ఇక్కడ మనల్నే గెలిపించారు. జగన్ ఇక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ద్వేషిస్తారు. విశాఖ ఎప్పుడు మన వైపే ఉంది. అటువంటిప్పుడు ఇటువంటివన్నీ పర్యావరణ విధ్వంసాలు పెరిగిపోయి బోడిగుండు కొట్టడం పెరిగిపోతే మరి ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటే మన రాజకీయ పుట్టి మునుగుతుంది కదా అని చెప్పి వాళ్ళుగానే లోపల ఇప్పుడు నోరు మూసుకొని ఎట్లా ఉండాలి? ప్రజలేమో వ్యతిరేకిస్తున్నారు, మనం వ్యతిరేకిస్తే ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీకి ఇబ్బంది అంటారు అని చెప్పి కొందరు ఆఫ్ ది రికార్డు కూడా పాపం బాధపడిపోతూ ఉన్నారట. సరేలే, ఇటువంటివి కానీ లీకులు వస్తూ ఉంటాయి. పాపం ప్రజాప్రతినిధులు ఏదో తెగ బాధపడిపోతున్నారు. వ్యతిరేకించాలి ఇక జనరల్గా. జగన్ ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్ తీసి ఇంకో బిల్డింగ్ కడితే ఏమో బొడిగుండు చేసేస్తున్నారు కొంచెం ఎక్స్పాండ్ చేస్తే. ఇప్పుడేమో తాజా టీడీపీ జనసేన అనేది చెప్పిన దాని ప్రకారమే వరాహ నరసింహస్వామి కొలువైన పవిత్ర సింహాచలం అట, ముడసర్లోవ కొండట, ప్రైవేట్ రిసార్ట్స్ కోసం అని పౌరాల కొండలనట, అన్నింటినీ బొడిగుండు చేసేస్తున్నారని పెట్టాడు ఆయన.